ఇప్పుడు భానుడి భగభగలే కాదు బంగారం ధరలు కూడా భగవగా మండుతున్నాయి. తగ్గేదే లేదంటూ ఎవరికి అందని స్థాయిలో పైకి పోతున్నాయి. రోజు రోజుకు పసిడి ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. రికార్డు స్థాయిలో దూసుకుపోతూ ఆల్ టైమ్ హైని చేరుకుంటున్నాయి. గతేడాది నుంచే ఇదే పరిస్థితి. ఇప్పుడైతే బంగారం ధరలు పట్టపగలే చుక్కలు చూపెడుతున్నాయి. బంగారం ధరలతో పాటు వెండి రేట్లు దౌడుదీస్తున్నాయి. నేనేం తక్కువ అంటూ బంగారంతో పోటీ పడి పరుగులు తీస్తున్నాయి. అసలే ఇది పెళ్లిళ్ళ సీజన్. బంగారం కొనుగోళ్లు ఎక్కువగా ఉండే సమయం. సరిగ్గా ఇలాంటి టైంలో బంగారం వెండి ధరలు అందరినీ భయపెడుతున్నాయి. ఇంతకీ బంగారం ధరల పెరుగుదలకు రీజన్ ఏంటి? మున్ముందు గోల్డ్ రేట్స్ మరింతగా పెరుగుతాయా లేక తగ్గుతాయా? ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే బంగారానికి భారత్లో డిమాండ్ ఎక్కువ. ఆర్థిక వ్యవస్థ కూలిపోయిన సమయంలోనూ బంగారానికి మాత్రం డిమాండ్ తగ్గదు. అది ఇండియాలో గోల్డ్ రేంజ్. మన దేశంలో బంగారం మహిళలకు విడదీయరాని బంధం ఉంది. శుభకార్యాలు, పండగలు, వేడుకలు, వివాహాలు ఇలా ఏదైనా బంగారం కొనాల్సిందే. అక్షయ తృతీయ లాంటి పర్వదినాల్లో ఎవరి స్థాయిని బట్టి వాళ్లు బంగారం కొనుగోలు చేస్తుంటారు. మధ్యతరగతి మనుషులైనా కనీసం 1 గ్రాము బంగారమైనా కొనాలని ఆశపడుతుంటారు. అది బంగారానికి మన దేశంలో ఉండే డిమాండ్. అంతేకాదు, సురక్షితమైన పెట్టుబడి బంగారమే అని చాలా మంది నమ్ముతుంటారు. చేతిలో డబ్బులు ఉంటే బంగారం కొనమని సలహా ఇస్తుంటారు. ఫ్యూచర్లో ఏదైనా అత్యవసర అనుకోని పరిస్థితులు ఎదురైనప్పుడు ఈ పుత్తడి ఉపయోగపడుతుందని భావిస్తుంటారు. పెద్దగా బ్యాంకింగ్ సేవలు, ఇతర ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్లు అందుబాటులో లేని రోజుల్లోనూ, అవన్నీ పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చిన ఈ రోజుల్లోనూ బంగారంపై పెట్టే పెట్టుబడి చాలా సేఫ్ అన్న నమ్మకం మాత్రం ఎవ్వరిలోనూ సన్నగిల్లలేదు. అందుకే పండగైనా శుభకార్యమైనా బంగారు ఆభరణాలు కొనుగోలు చేసే పనిలోనే ఉంటారు. అయితే గోల్డ్ పై పెట్టుబడి పెట్టడం వెనుక మరో రీజన్ కూడా ఉంది. దాని రేటు తగ్గుదల కంటే పెరుగుదలే ఎక్కువగా ఉంటుంది. అందుకే చాలా వరకు గోల్డ్ లో ఇన్వెస్ట్ చేస్తుంటారు. గత కొన్నాళ్ల నుంచి బంగారం ధరలు మరీ అందనంత ఎత్తుకు చేరుతున్నాయి. సేల్స్ అనేది అయితే చాలా ఇప్పుడు తగ్గినాయి అని చెప్పుకోవచ్చండి. ఎందుకంటే ఈ సడన్గా పెరగడం వల్ల కస్టమర్లో కొద్దిగా ఆగి తీసుకుందాం, వెయిట్ చేద్దాం, ఏదైనా కరెక్షన్ రాకపోతుందా, ఖచ్చితంగా వస్తుందనే ఒక నమ్మకంతో కస్టమర్స్ వెయిట్ చేస్తున్నారు. బట్ ఏంటంటే ఈ 1 మంత్లో నెక్స్ట్ మంత్లో ఏప్రిల్లో మ్యారేజెస్ ఉన్నాయి, కంపల్సరీ కొనాల్సిందే. కాకపోతే దగ్గరకే ఏదైతే ఉంది కంపల్సరీ కొనాలనుకున్న వాళ్ళు కొంటున్నారు. కొద్దిగా టైం ఉంది పర్లేదు అనుకున్న వాళ్ళు కొద్దిగా వెయిట్ చేస్తున్నారు, ఏదైనా కరెక్షన్ రాకపోతుందని. కాకపోతే ఊహించినంత విధంగా పెద్ద కరెక్షన్ ఏం రాకపోవచ్చు అండి. ఎందుకంటే ఇది ఆల్రెడీ మనం 6 మంత్స్ నుంచే అనుకున్న ఒక గోల్డ్ ప్రైస్ అండి. ఒకవేళ కరెక్షన్ వస్తే చిన్నిపాటి కరెక్షన్ వస్తుంది. ఒక 1000-2000 రూపాయలు మనకు తగ్గినా, ఒక పెరిగినా 1000-2000 రూపాయలు పెరుగుతుంది. అంటే దాదాపు 68,000 నుంచి 75,000 రూపాయలని గోల్డ్ రేట్ అనేది ఉండడం జరుగుతుంది. ఈ సంవత్సర కాలంలో మనము ఆ గోల్డ్ ప్రైస్ చూడగలుగుతామండి. గతేడాది ఇదే ఏప్రిల్ నెలలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర దాదాపుగా 58,000 నుంచి 60,000 వరకు ఉంది. 2022లో అయితే 52,700 వరకు ఉండేది. 2020లో దాదాపుగా 48,600 వరకు 10 గ్రాముల బంగారం ధర పలికేది. 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర ఏకంగా 70,000 మార్కును దాటేసింది. హైదరాబాద్ మార్కెట్లో అటు ఇటుగా 72,000 పైనే చూపిస్తోంది. అదే సమయంలో 22 క్యారెట్ల బంగారం ధర 65,000కు పైగానే ఉంది. ఇక వెండి ధరలు భారీగా పెరుగుతున్నాయి. ఇక వెండి ధరలు కూడా బంగారంతో పోటీగా పరుగులు పెడుతున్నాయి. ప్రస్తుతం కేజీ వెండి ధర 85,000 వరకు పలుకుతోంది. అంతర్జాతీయ మార్కెట్లో విలువైన లోహాలకు డిమాండ్ పెరుగుతుండటంతో దేశీయంగా ధరలు బలపడటానికి కారణాలవుతున్నాయి. 2 దశాబ్దాల కాలంలో బంగారం ధరలు ఏ స్థాయిలో పెరిగాయని చూస్తే ఆశ్చర్యమేస్తుంది. ప్రస్తుతం 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 72,000 వరకు ఉండగా, ఒకప్పుడు ఇదే 10 గ్రాముల బంగారం కేవలం 4,400. ఇది ఎప్పుడో తెలుసా? 2000వ సంవత్సరంలో. ఆ ధర ఇప్పుడు 70,000 మార్కు దాటేసిందంటే ఎన్ని రెట్లు పెరిగిందో మనం ఊహించుకోవచ్చు. దేశంలో బంగారానికి ఉన్న డిమాండ్ ఏ రేంజ్లో పెరిగిందో మనం ఊహించుకోవచ్చు. ఒక బంగారమే కాదు, వెండి సైతం అమాంతం పెరిగిపోతోంది. బంగారం రేట్లు ఏ విధంగా అప్పటి కాలం నుండి ఇప్పటి వరకు పెరిగాయో అదే రీతిలో వెండి ధరలు కూడా విపరీతంగా పెరుగుతూ వస్తున్నాయి. దేశ విదేశీ మార్కెట్లలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులను బట్టి బంగారం, వెండి ధరలు ఇంకా పెరిగే వీలున్నదన్న అంచనాలే వ్యక్తమవుతున్నాయి. ఫారెక్స్ మార్కెట్లో అమెరికా కరెన్సీ అయిన డాలర్ బలహీనపడుతుండడం, అలాగే అమెరికా ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ వడ్డీ రేట్ల కోతలపై అనిశ్చితి కొనసాగుతుండడం గోల్డ్ రేట్లను ఎగదోస్తున్నదని విశ్లేషకుల మాట.
దీనికి తోడు మార్కెట్లో కస్టమర్ల నుంచి పెరుగుతున్న డిమాండ్ కూడా రేట్లను కొత్త రికార్డుల వైపునకు తీసుకెళ్తున్నట్టు అభిప్రాయం వ్యక్తమవుతోంది. సాధారణంగా ఏదైనా వస్తువుకు ధర పెరిగితే డిమాండ్ తగ్గుతుంది. బట్ బంగారం విషయంలో మాత్రం ఆ సూత్రం పనిచేయదు. ధర పెరిగినా అదే స్థాయిలో డిమాండ్ కూడా పెరుగుతూ పోతుంది. ధరలు పెరుగుతున్నప్పుడు వినియోగదారుల్లో ఒక రకమైన భయం మొదలవుతుంది. ఈ ధరలు ఇంకాస్త పైకి పోతాయేమో, అప్పుడు అస్సలు కొనలేని పరిస్థితి ఉంటుందేమో, అందుకే ఇప్పుడే కొనేసుకుంటే మంచిది అని ఆలోచించే వాళ్ళు ఉంటారు. అప్పులు చేసి మరీ బంగారం కొనేవాళ్లు మన దేశంలో కనిపిస్తారు. ఎందుకంటే బంగారంపై పెట్టే పెట్టుబడికి ఎప్పుడూ నష్టం ఉండదనే బలమైన నమ్మకం వాళ్లల్లో ఉంటుంది. అయితే ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ కావడంతో రిటైల్ మార్కెట్లో గోల్డ్ కు ఫుల్ డిమాండ్ కనిపిస్తోంది. మరో వారం రోజుల్లో ఉగాది, గుడిపడ్వా, రంజాన్ పండుగలు వరుసగా వస్తున్నాయి. దీంతో గోల్డ్ షాపులు కస్టమర్లతో కళకళలాడుతున్నాయి. దీనికి తోడు వచ్చే నెల 10న అక్షయ తృతీయ ఉండడంతో ముందస్తు బుకింగ్స్ కూడా జోరందుకున్నాయి. బంగారం ధర పెరగనుందనే వార్తలతో వెంటనే గోల్డ్ కొనుగోలు కోసం డబ్బులు చెల్లించి అక్షయ తృతీయ రోజు బంగారాన్ని ఇంటికి తీసుకెళ్లేందుకు పెద్ద సంఖ్యలో కొనుగోలుదారులు ఆసక్తి చూపిస్తున్నారు. అయితే అందరి ఆలోచన ఎలానే ఉంటుందా అంటే లేదనే చెప్పాలి. కాస్తో కూస్తో ఆర్థికంగా బలమైన వాళ్లు ధైర్యం చేసి బంగారంపై పెట్టుబడి పెడుతున్నారు. అది ఆభరణాలైనా, గోల్డ్ బిస్కెట్లైనా. కానీ మిగతా వారి పరిస్థితి మాత్రం వేరేలా ఉంది. ఆకాశాన్నంటుతున్న ధరలను చూసి ఆందోళన చెందడమే తప్ప దాన్ని అందుకునే ఆర్థిక స్తోమత వారికి ఉండదు. నిజానికి అలాంటి వాళ్ల సంఖ్యే ఎక్కువగా ఉంటుంది. అసలు బంగారం ధరలు పైకి పోవడానికి ప్రధాన కారణం ఏంటి? ఎందుకు ఇంతలా పసిడి ధరలు పరుగులు పెడుతున్నాయి? సాధారణంగా ధరలు పెరిగినప్పుడు అందరి మదిలో మెదిలే తొలి ప్రశ్న ఇదే. పెళ్లిళ్ల సీజన్ కావడం, గ్లోబల్ మార్కెట్లో అనూహ్యంగా డిమాండ్ పెరగడంతో దేశీయ మార్కెట్లోనూ బంగారం ధరలకు రెక్కలొచ్చాయి. వాస్తవానికి దేశంలో బంగారం ధరలు పెరిగేందుకు చాలా కారణాలు ఉంటాయి. ట్రేడ్, ఇన్వెస్ట్మెంట్ ఫ్లో, సెంటిమెంట్ ఆధారంగా అంతర్జాతీయ మార్కెట్లో ప్రతి క్షణం బంగారం రేట్లు మారుతుంటాయి. దీంతో పాటు రూపాయి మారకం విలువలో మార్పులు కూడా బంగారంపై ఇంపాక్ట్ చూపుతుంటాయి. అంతేకాదు, రూపాయి బలపడితే బంగారం ధర దిగిరావడం, రూపాయి బలహీనపడితే బంగారం ధర పెరగడం జరుగుతుంది. దీంతో పాటు ద్రవ్యోల్బణం, ఆర్థిక పరిస్థితులు కూడా గోల్డ్ పై ప్రభావం చూపుతుంటాయి. ఆర్థిక అనిశ్చితి, అధిక డిమాండ్ ఉంటే బంగారం ధర అంతకంతకు పెరుగుతూ పోతుంది. అందుకే ఈక్విటీ మార్కెట్లు నేలచూపులు చూస్తుంటే ఇన్వెస్టర్లు సేఫ్ ఇన్వెస్ట్మెంట్ గా గోల్డ్ను ఎంచుకుంటారు. ఆ సమయంలోనూ ఆటోమేటిక్ గా ధరలు ఆకాశాన్నంటుతుంటాయి. ముఖ్యంగా ఫెస్టివల్, పెళ్లిళ్ల సీజన్లో గోల్డ్ కు అధిక డిమాండ్ ఉంటుంది. ఇప్పుడెలాగో పెళ్లిళ్ల సీజన్ నడుస్తోంది కాబట్టి ధరలు అంతకంతకు పెరుగుతూ పోతున్నాయి. గత కొన్ని దశాబ్దాల నుంచి గోల్డ్ ధరలు ఏ స్థాయిలో పెరుగుతున్నాయన్నది ఓసారి గమనిస్తే గత 30 ఏళ్లలో గోల్డ్ లో సడన్ స్పైక్ కనిపిస్తోంది. 90s లో బంగారం ధరలు స్టడీగా ఉన్నప్పటికీ ఓ దశలో 20% పెరిగిన రేట్స్ అంతే స్థాయిలో పతనమయ్యాయి. ఇక 2000 సంవత్సరం నుండి 2010 సంవత్సరాల మధ్య బంగారం ధర పైకి చూడటం ప్రారంభించింది. దాదాపు దశాబ్దంన్నర కిందట వచ్చిన లేమాన్ బ్రదర్స్ దివాళాతో గోల్డ్ రేట్స్ కు రెక్కలు వచ్చాయి. 2010 నుంచి 2020 మధ్య గోల్డ్ లో భారీ ర్యాలీ కొనసాగింది. ఆ తరువాత కోవిడ్ ఎఫెక్ట్ తో గోల్డ్ రేటు భారీగా పెరిగినప్పటికీ ఆ తరువాత అంతే స్థాయిలో పతనమైంది. గత ఏడాది నుంచి గోల్డ్ రేటు పైకి చూస్తోంది. ముఖ్యంగా గత నెల రోజుల్లో గోల్డ్ రేటు 8 నుంచి 10,000 వరకు పెరిగింది. బంగారం ధరలు పెరగగానే అందరిలో మెదిలే తొలి ప్రశ్న ఏంటో తెలుసా? గోల్డ్ ఇప్పుడే కొంటే మంచిదా, లేదా కొన్ని రోజులు వెయిట్ చేస్తే మంచిదా? అవును, సరిగ్గా ఇదే సందేహం అందరిలో కలుగుతుంది. ఇప్పుడు బంగారం ధర తగ్గేదేలే అంటున్న సమయంలోనూ సామాన్యుణ్ణి ఇదే సందేహం వెంటాడుతోంది. అసలే పెళ్లిళ్ల సమయం, తప్పకుండా బంగారు ఆభరణాలు కొనాల్సిందే. మరోవైపు రోజు రోజుకు బంగారం ధరలు కొండెక్కి కూర్చుంటున్నాయి. మరి ఇప్పుడు ఏం చేయాలి? అసలు ఈ టైంలో బంగారం కొనడం మంచిదేనా, ఇంకాస్త వెయిట్ చేయడం బెటరా? ఈ సమయంలో ఉన్న బంగారాన్ని అమ్మడం మంచిదేనా? ప్రస్తుతం మార్కెట్లో గ్రాము బంగారం ధర 7,000కు పైనే ఉంది. బంగారం కొనుగోలులో సామాజిక, సాంస్కృతిక కారణాలు ఇమిడి ఉన్నా అంతిమంగా దానిని సురక్షితమైన పెట్టుబడిగానే చూస్తారు. బంగారం ధరలు ఎప్పుడూ భారీగా పెరగడం, తగ్గితే స్వల్పంగా తగ్గడం కొన్ని దశాబ్దాలుగా ఇదే జరుగుతోంది. ఆర్థిక అనిశ్చితి, స్టాక్ మార్కెట్లలో ఒడిదొడుకుల కారణంగా ఇప్పుడు మదుపరులందరూ బంగారాన్ని భద్రమైన పెట్టుబడి సాధనంగా చూస్తున్నారు. బంగారాన్ని ఆస్తిగా కూడా చూస్తారు. చేతిలో డబ్బులుంటే బంగారం కొనేయడమే మంచిదే. కానీ స్వల్పకాలిక పెట్టుబడి కింద బంగారాన్ని కొనుగోలు చేయడం మంచిది కాదట. దీర్ఘకాలిక అవసరాల కోసం ధరలు పెరుగుతున్నా బంగారం కొనడం మంచిదే అనేది విశ్లేషకుల మాట. సాధారణంగా బ్యాంకుల్లో చేసే పొదుపుపై
వడ్డీ రేట్లు తక్కువగా ఉంటాయి కాబట్టి చాలామంది బంగారంలో పెట్టుబడి పెట్టడానికి ఆసక్తి చూపిస్తూ ఉంటారు. నిజానికి దీనివల్లే బంగారానికి డిమాండ్ పెరిగి దాని ధర పెరుగుతోంది. అయితే 10 గ్రాముల బంగారం ధర ఏకంగా 70,000 మార్క్ దాటేయడానికి ప్రధాన కారణం ఏంటో తెలుసా? అమెరికాలో ద్రవ్యోల్బణమే అసలు రీజన్ అట. జనవరిలో విడుదలైన నివేదిక ప్రకారం అమెరికా ద్రవ్యోల్బణం రేటు 3.1%. అమెరికా ఫెడరల్ రిజర్వ్స్ లక్ష్యమైన 2% కంటే ఇది ఇంకా ఎక్కువగానే ఉందట. మన దేశంలో బంగారం ధరలు పెరగడానికి ఇది ఒక ముఖ్య కారణమట. బంగారం ధరలు ఆకాశానంటుతున్న సమయంలో అసలు ఏ రూపంలో పెట్టుబడి పెట్టడం ఉత్తమం అనేది ముందుగా తెలుసుకోవాలి. దీనికి స్ట్రైట్ ఆన్సర్ ఏంటో తెలుసా? గోల్డ్ బాండ్స్ లో పెట్టుబడి పెట్టడం ఉత్తమం అట. బంగారు ఆభరణాలు కొంటున్నా కదా అదే పెట్టుబడి పెట్టడం అనుకుంటే పొరపాటు. ఎందుకంటే మీరు నగలు లేదా బంగారు నాణాలు కొనుగోలు చేస్తే మొత్తం ధరలో తరుగు కమిషన్ కింద 20% పోతుంది. మీరు బంగారం కొనుగోలు చేసిన తర్వాత వాళ్ళు ఇచ్చే రిసిప్ట్ చూస్తే అది స్పష్టంగా అర్థమవుతుంది. అంటే మీరు 100 రూపాయల బంగారాన్ని కొనుగోలు చేస్తే దాని అసలు విలువ 80 రూపాయలేనన్నమాట. అందులో 20 రూపాయలు మీరు నష్టపోతున్నట్టే. అదే మీరు గోల్డ్ బాండ్స్ కొనుగోలు చేస్తే నెల నెల వడ్డీ కూడా వస్తుంది. ఇందులో ఇంకో బెనిఫిట్ కూడా ఉంది. మీరు బంగారు ఆభరణాలు కొనుగోలు చేసి ఇంట్లో పెట్టుకుంటే దొంగల భయం ఉంటుంది. గోల్డ్ బాండ్స్ విషయంలో అలాంటి భయాలు అవసరం లేదు. అదే గోల్డ్ బాండ్స్ అయితే పోతాయనే భయం కూడా ఉండదు. ఎవరైనా గరిష్టంగా 4 కేజీల విలువైన గోల్డ్ బాండ్స్ కొనుగోలు చేయొచ్చు. గోల్డ్ బాండ్స్ కింద లభించే బంగారం 24 క్యారెట్ల నాణ్యతతో ఉంటుంది. ఇందులో ఇంకో బెనిఫిట్ కూడా ఉందండోయ్, ఆదాయ పన్ను మినహాయింపు కూడా ఉంటుందట. కస్టమర్కి కంటికి కనిపించని బంగారం అండి. అంటే ఎప్పుడైనా బంగారం అనేది మనం వేసుకుంటేనే మనకు ఆనందము, ఆ సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుంది. అంటే డిజిటల్ గోల్డ్ అని ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే తీసుకొచ్చిందో అది ఓన్లీ పేపర్ మట్టుకే ఉంటుంది. బంగారం అనేది మనం లైవ్గా అనుభవిస్తేనే దాని యొక్క బ్యూటీ కానీ, ఏదైతే మనము హుందాతనం కానివ్వండి, ఆ కల్చర్ కానివ్వండి, ఏదైతే మనము అనుకుంటామో ఆ ఎఫెక్ట్ అనేది కనిపిస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఫిజికల్ గోల్డ్కి అందరూ ప్రిఫర్ చేస్తున్నారు. ఏదైతే డిజిటల్ గోల్డ్ అనేది నామమాత్రంగానే మిగిలిపోయిందని మనం చెప్పుకోవచ్చు అండి. ఇదంతా సరే గాని ఇప్పుడు బంగారం ధర మంచి స్పీడ్ మీద ఉంది కదా. ఇలాంటి సమయంలో ఇంట్లో ఉన్న బంగారాన్ని అమ్మేసి ఆ డబ్బులతో వేరే దాంట్లో పెట్టుబడి పెట్టొచ్చా? ఇలాంటి సందేహాలు కూడా కొందరిలో ఉన్నాయి. సింపుల్గా చెప్పాలంటే స్టాక్ మార్కెట్లలో షేర్ల ధరలు పెరిగినప్పుడు వాటిని అమ్మేస్తాం కదా, ఇది కూడా అలాంటి ఆలోచనే అన్నమాట. కానీ బంగారాన్ని అలా చూడలేం. ప్రస్తుతం ఇంట్లో ఉన్న బంగారం అమ్మే ఆలోచనలు పక్కన పెట్టడమే మంచిదని నిపుణుల సలహా. మరి రేపొద్దున బంగారం ధరలు అమాంతం పడిపోతే లాస్ అయినట్లే కదా అని మీకు సందేహం రావచ్చు. మరి బంగారం ధరల పెరుగుదల కొనసాగుతుందా అంటే గత 20 ఏళ్ల కాలాన్ని నిశితంగా గమనిస్తే బంగారం ధరలు క్రమం తప్పకుండా పెరుగుతున్నాయి. అప్పుడప్పుడు స్వల్పంగా పడ్డాయే కానీ భారీగా బంగారం ధరలు పతనం కావడం ఎప్పుడూ జరగలేదు. దానికి కారణం దాని డిమాండ్ కూడా పెరుగుతుండడమే. బంగారం ధరల పెరుగుదల 2025 వరకు కొనసాగుతుందని జేపీ మోర్గన్ లాంటి అంతర్జాతీయ ఆర్థిక సేవల సంస్థలు అంచనా వేస్తున్నాయి. అలాగే అమెరికా ఫెడరల్ రిజర్వ్స్ వడ్డీ రేట్ల పెరుగుదల, అక్కడ ఇతర రాజకీయ కారణాల రీత్యా బంగారం ధరలు పెరుగుదలే కానీ ఇప్పట్లో తగ్గుదల ఉండదనేది నిపుణుల అభిప్రాయంగా కనిపిస్తోంది. సాధారణంగా భారత్ సహా ఆసియా దేశాలలో బంగారాన్ని ఆస్తిగా చూస్తారు. కానీ మిగిలిన ఇతర దేశాలలో బంగారాన్ని పెట్టుబడిగా చూస్తారు. ఇప్పటికీ ఇదే అభిప్రాయం కొనసాగుతోంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇంట్లో ఉన్న బంగారం అమ్మకపోవడమే బెటర్. ఇది పెళ్లిళ్ల సీజన్ కాబట్టి బంగారు ఆభరణాలు కొనుగోలు ఎలానూ తప్పదు. సో దాని డిమాండ్ మరింత పెరుగుతూ పోతుందట.